అధ్యక్ష ఇది నేను అప్పుడు డిస్టర్బ్ అయిన అధ్యక్ష మళ్ళీ నేను అధ్యక్ష ఇది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ఆర్మూరు నిజామాబాద్ రూరల్ అట్లాగే కొరుట్ల జగిత్యాలు నిర్మలు ముదోలు ఖానాపూర్ ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులు వాళ్ళ పంటని నిజామాబాద్ మార్కెట్లో నిజామాబాద్ గంజ్లో తీసుకొచ్చి అమ్ముకుంటారు అధ్యక్ష. అయితే ఈ సీజన్ ప్రారంభంలో 12,000 రూపాయల క్వింటల్ అమ్ముడుపోయేది అధ్యక్ష నిజామాబాద్ గంజ్లో. ఈరోజు 8,000 రూపాయలకు అమ్ముడుపోతా ఉన్నది అధ్యక్ష. రైతులు బాధతో ఉన్నారు అధ్యక్ష. ఇదే పసుపుని తీసుకుపోయి సాంగ్లీ మార్కెట్లో మహారాష్ట్రలో పోయి అమ్మితే 13,000-14,000 రూపాయలు వస్తున్నది అధ్యక్ష. అంటే మేము కూడా పోయినాం అధ్యక్ష, మార్కెట్ అధికారులతో మాట్లాడినాము చేసినాము. అయితే అక్కడ ఏం జరుగుతున్నది అధ్యక్ష, ఈ యొక్క ఖరీదారులు సిండికేట్ అయిపోయి వాళ్ళకు కొందరు మార్కెట్ కమిటీ అధికారుల సాయం తీసుకొని రేటును తగ్గిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా బాధగా ఉన్నది రైతులకు. ఈ మధ్యలోనే వాళ్ళు పెద్ద ప్రొటెస్ట్ కూడా చేశారు. వితౌట్ పాలిటిక్స్ లేవు అధ్యక్ష. అది రాజకీయాలకు అతీతంగా రైతులే వాళ్ళ ధర పడిపోతూ ఉంటే పాపం బాధతో వాళ్ళు స్వచ్ఛందంగా ప్రొటెస్టులు కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే సాంగ్లీలో ఇక్కడ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, సాంగ్లీలో 14,000కి ఎట్లా అమ్ముడుపోతున్నది ఇదే పసుపు, నిజామాబాద్ మార్కెట్లో 8,000-9,000కి ఎందుకు తగ్గింది? ఇది సాల్వ్ కావాల్సినటువంటి విషయం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇంకో పక్క విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పసుపు బోర్డు ఈ మధ్యలో కొత్తగా ఏర్పాటైంది అధ్యక్ష. పసుపు బోర్డు ఏర్పాటు కాగానే పాపం మా రైతులంతా పసుపు రైతులు అనుకున్నారు మద్దతు ధర వస్తుంది అని అనుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు, పసుపు బోర్డు మద్దతు ధర 15,000 రూపాయలు ఇప్పిస్తామని. పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు లేనప్పుడు లాస్ట్ ఇయర్ 16,000 మద్దతు ధర ఉండేది అధ్యక్ష పసుపుకి. ఈ ఇయర్ ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినాక 8,000-9,000కి అయిపోయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉన్నది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా రైతులు ఇప్పుడు ఏం కోరుతున్నారంటే అధ్యక్ష, ఈ ఎవరైతే సిండికేట్ అయ్యి ఖరీదారులు సిండికేట్ అయ్యి రైతులని వాళ్ళు పాపం ఫోర్సబుల్గా అంటే ఆన్లైన్ ఉంటుంది అధ్యక్ష, ఏం చేస్తున్నారు 2-3 కుప్పల్ని ఆన్లైన్ వాడుతున్నారు, మిగతాది అసలు ఆన్లైన్ ఎవరు పాడారు అందరు కూడా వలుక్కొని. పాడకపోయిన పాపం రైతు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిగా ఎంతకు చెప్తే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ ఖరీదారుల యొక్క సిండికేట్ కుట్రల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. నేను కూడా కోరుతా ఉన్నాను. అట్లీస్ట్ ఆ సాంగ్లీలో ఉన్న రేటు ఆడ 13,000-14,000 ఎంతైతే ఉన్నదో నిజామాబాద్ గంజ్లో కూడా 13,000-14,000 పసుపు రైతుకు వచ్చేటట్టు చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. రెండు ఈ కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డుతో మాట్లాడి మరి వాళ్ళు 15,000 రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. 3 అధ్యక్ష, ఇప్పుడు సాంగ్లీ అంత రేటు మన దగ్గర వీళ్ళు ఈ సిండికేట్ని ఛేదించి ఒక రేటు సబ్స్టైన్ అయితే ఒక మంచి రేటు వచ్చేస్తే 12,000 పైన రేటు వస్తే ఏమి ఇష్యూ లేదు అధ్యక్ష. ఒకవేళ 12,000 కంటే తక్కువ ఇప్పుడు 9,000 నడుస్తూ ఉంది, 8,000-9,000 నడుస్తూ ఉంది. అయితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పినారు పసుపు పంటకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష ఎంఎస్పి. ఒకవేళ 8,000-9,000 అమ్ముడు పోయింది అనుకోండి, మిగతా 3,000 మార్కెట్ ఇంటర్వెన్షన్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆ 3,000 క్వింటాల్కు రైతుకు యాడ్ చేయాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష. ఇది నేను రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అధ్యక్ష. అందరూ ఉంటారు రైతులు, పసుపు రైతులు అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి ఈ 3 ఇష్యూస్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు లేరు, మరి ఎల్ఏ గారు కూడా లేరు, మరి దయచేసి మీరే చొరవ తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ విషయం మాట్లాడి పసుపు రైతుల్ని కాపాడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష